చిన్నప్పుడు సర్వేపల్లికి ఎమ్మెల్యేగా చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎందుకు నిర్ణయించుకున్నానంటే గ్రామంలో అన్ని గ్రామాలు తిరిగిన అన్ని గ్రామాలలో అంతా ఇస్తున్నారు, కానీ మెయిన్ వృద్ధులకి 3,000 రూపాయలు ఇస్తున్నారు. నేను కాదన్నా, అది సద్వినియోగం కావడం లేదు. ఆ ముసలోళ్ళ డబ్బులు వాళ్ళు పిల్లలు తీసుకొని తల్లిదండ్రులు కూలి పెట్టుకున్న పరిస్థితి. దాని మీద నేను సెర్చ్ చేసిన. నేను కానీ గెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ఒక వృద్ధాశ్రమం పెట్టి వాళ్ళందరికీ వైద్యము, అందరికీ భోజనాలు సకాలంలో ప్రిపేర్ చేయాలని ఒక నిర్ణయంగా వచ్చినాను వాస్తవంగా. దాని తర్వాత ఆరోగ్యం ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యరీత్యా చాలా ప్రాబ్లం. ఏదో వస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు. ఆ ట్యాబ్లెట్లు వాళ్ళు ఈడివే కానీ ఒకరితో మింగడం లేదు. నేను చూసినంత ఏంటంటే ఒక మాజీ సర్పంచ్గా అని మా ఊళ్ళో తిరిగాను కాబట్టి, ఢిల్లీ తిరిగాను కాబట్టి వాళ్ళు వస్తున్నారు, ఇస్తున్నారు అంతవరకే. కానీ దాని సద్వినియోగం కావడం లేదు జనంలో. ఫార్మాలిటీ కోసమే పోతున్నా, కానీ వైద్యంలో దాన్ని నేను ఖచ్చితంగా దాని మీద ఆ వైద్యాన్ని సకాలంలో చేసేటట్టుగా పెద్దవారు, అందులో పెద్దవారు చాలామంది షుగరు, బీపీలు దానివల్ల ఇబ్బంది పడి సమయానికి తిండి లేక అవసరపడుతున్నారు. దాని మీద ఖచ్చితంగా నేను డ్రైనేజీ వ్యవస్థ కాలువలు కట్టేశారే, కానీ డబ్బుల కోసం కాలువలు కట్టేశారు. కానీ ఈరోజు నేను 117 పంచాయతీల్లో కూడా తిరిగిన ఎక్కడ డ్రైనేజీలు మురికి భయంకరంగా. ఈ ప్లాస్టిక్ కవర్లు, అసలు ఈ ప్లాస్టిక్ కవర్లు దేన్ని తయారు చేస్తున్నారు? అసలు ఇప్పుడు పశువులు దీన్ని గందరగోళం చేసేస్తున్నాయి. అసలు పొలంలో పడితే రైతుని నేను మా పొలంలో పడితే దాని మీద మనం ఆ దిక్కు మీద మనం ఆ కర్ర గుచ్చితే కనీసం ఆ కర్ర ఎదవడం లేదు. అలాంటిది ఎన్ని పేపర్లు వస్తున్నాయి, ఎందుకు ఆపలేకపోతున్నాయి? ఈ రైతుల తరఫున ఈ ప్లాస్టిక్ నియంత్రణ కోసం పోరాడతాను. అందువల్ల ఈ నిర్ణయం తీసుకొని అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కింద సర్వేపల్లిలో ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఊరికి దేనికి ఇవ్వలేదు? వాళ్ళకి డబ్బులు లేవనా? డబ్బులే కావాలా? మనిషిని గెలిపించాలంటే 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నప్పుడు మాకు ఎందుకు ఈ అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశం కలిగింది నాకు. అందువల్ల ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. మీ 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 బిడ్డలాగా, మీ ఇళ్ళల్లో పెద్ద కొడుకులాగా నేను మీకు అన్నీ అభివృద్ధి చేసుకుంటాను.